దేవుని నామమున మీ అందరికీ శుభాభివందనములు తెలియజేస్తుంటున్నాను. క్రీస్తునందు నూతన జీవితం ప్రోగ్రాముకు ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాను. గత కాలము వరకు మీ శ్రోతలందరూ ఈ ప్రోగ్రామును ఎంతో ప్రేమించి ఎంతో సహకరించి ముందుకు నడిపించుంటున్నారు. అదేవిధంగా ఇప్పటికీ కూడా మీ ప్రోత్సాహం ఉంటుందని నమ్ముచుంటున్నాను. మరి ఈ దినము దేవుడు మనతో ఏం మాట్లాడబోచుంటున్నాడో మరి ఆశతో వేచియుండి నిదానించి ఆలకించుదురుగాక. ఆమేన్. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మన వాక్య ధ్యాన నిమిత్తం కొన్ని వచనములను చదువుకుందాం. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లనైనను పల్లేరు చెట్లను అంజూరపు పండ్లనైనను కోయుదురా? ప్రియ సోదరి సోదరులారా, నేను ఈ వాక్యమును ఒక్కొక్క వాక్యము క్షుణ్ణంగా మీకు వివరిస్తాను. దానికి ముందు ఈ వాక్యంలోని మాటలను మీకు వివరించాలని ఆశపడుచుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవుడి ఈ మధ్యాహ్న కాల సమయమందు మనందరితో మాట్లాడునుగాక. ఆమెన్. ఇక్కడ అబద్ధ ప్రవక్తల గురించి ఈ అధ్యాయంలో బోధించడమైనది. మత్తయి సువార్త 5వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు యేసు ప్రభుల వారి సలోమి సిస్టర్ గురించి కాదు, సలోమి సిస్టర్ ప్రసంగం కాదు, మరి ఇంకెవరెవరో ప్రవక్తల ప్రసంగం కాదు, ఇంకెవరెవరో కాదు. భూమి ఆకాశములను సృజించిన సృష్టికర్త మానవ రూపములో ఉన్నప్పుడు ఆయన మొట్టమొదటి ప్రసంగము కొండ మీద మొదలయ్యింది. ఇది మత్తయి సువార్త 5వ అధ్యాయం నుంచి ఆయన ప్రసంగము 3 అధ్యాయాలలో చెప్పబడింది. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, 5వ అధ్యాయము 6వ అధ్యాయము 7వ అధ్యాయములలో ఆయన మొట్టమొదటి ప్రసంగం ఉంది. మొదటి ప్రసంగము మరి పరలోక రాజ్యానికి ఎవరు అర్హులు, ఎవరు దేవుణ్ణి సొంతం చేసుకోనగలరు, ఎవరు దేవుణ్ణి చూడగలరు అని 5వ అధ్యాయంలో వివరిస్తే, 6వ అధ్యాయంలో మరి అంత 10 ఆజ్ఞల గురించి ఉంది. 10 ఆజ్ఞలను మరి పాత నిబంధన గ్రంథంలో మోషే ధర్మశాస్త్రంలో నిర్గమకాండంలో చెప్పిన దాని ప్రకారము 10 ఆజ్ఞలు, అక్కడ 10 ఆజ్ఞలు మాత్రమే అక్కడ రాయబడి ఉన్నాయి. అయితే ఈ మత్తయి సువార్తలోన ఈ 6వ అధ్యాయంలో ఏ విధంగా ఉందంటే ఒక్కొక్క ఆజ్ఞను వివరిస్తూ క్షుణ్ణంగా యేసు ప్రభుల వారు బోధిస్తున్నారు. ఒక్కొక్క ఆజ్ఞను తీసి బోధిస్తున్నారు. నేను ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది 10 ఆజ్ఞలు కొట్టివేయబడి ఉన్నాయి, మరి కొత్త నిబంధనలో 2 ఆజ్ఞలు మాత్రమే ఇవ్వబడ్డాయి అని అంటున్నారు. కానీ అది కరెక్ట్ అయిన మాట కాదు. నేను ఎందుకు చెప్తున్నానంటే, 10 ఆజ్ఞలను అనుసరించుటలో, 10 ఆజ్ఞలను ధ్యానించుటలో, 10 ఆజ్ఞలను మనము గ్రహించుటలోన దాగి ఉన్న మూల అర్థం ఏంటంటే, కొత్త నిబంధనలో ఇవ్వబడిన 2 ఆజ్ఞలు అన్నమాట. అంతేగాని ఆ 10 ఆజ్ఞలు కొట్టివేయబడి కొత్తగా 2 ఆజ్ఞలు వచ్చినాయి అన్నది కాదు. ఆ 10 ఆజ్ఞలలో దాగి ఉన్న మర్మము కొత్త నిబంధనలో ఉన్న 2 ఆజ్ఞలు అని అక్కడ యేసు ప్రభుల వారు చెప్తున్నారు. అయితే ఇవి యేసు ప్రభుల వారు చెప్తున్న మాట. క్షమించే దేవుడు యేసు ప్రభుల వారు, క్షమించే దేవుడు. ఎంతటి పాపినైనా యేసు ప్రభుల వారు క్షమిస్తాడు, ఎన్నిసార్లైనా యేసు ప్రభుల వారు క్షమిస్తారు. అంటే యేసు ప్రభు యొక్క ధర్మశాస్త్రంలో, యేసు ప్రభు వచ్చిన తర్వాత ఆయన జీవించిన జీవితంలో, ఆయన నేర్పించిన బోధలో, ఆయన మనకిచ్చిన రక్షణలో ఎక్కడనూ పాపమునకు శిక్ష లేదు, మరి పాపమును ఖండించుట లేదు, పాపమును వేలెత్తి చూపడం లేదు అని చెప్పి చాలామంది ప్రసంగం చేస్తుంటున్నారు. అయితే నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు గమనించండి, యేసు ప్రభుల వారి నోటి నుండి వచ్చిన మాట 4 సువార్తలలోనూ ఎంత క్షుణ్ణంగా రాయబడిందో, ఆయన ఎవరికి బోధిస్తున్నాడు, ఏమని బోధిస్తున్నాడు అని ఆయన చాలా చోట్ల కొందరికి హెచ్చరిక చేస్తున్నాడు. ఆ హెచ్చరిక చేసే గుంపు ఎవరికి హెచ్చరిక చేస్తున్నాడు? ప్రజలకా, మరి యాజకులకా, శాస్త్రులక, పరిసయ్యులక అని మనం గమనించినట్లయితే ఇక్కడ రాయబడింది ప్రవక్తలకు, శాస్త్రులకు,
పరిసయ్యులకు యాజకులకు దేవుడు హెచ్చరిక మాటలను చెప్తుంటున్నాడు. యేసు ప్రభుల వారు ఎవరి నామమున మనకు స్వస్థత ఉన్నదో, ఎవరి నామమున మనకు రక్షణ ఉన్నదో, ఎవరి నామమున మనకు విడుదల ఉన్నదో, ఎవరి నామమున మనకు క్షమాపణ ఉన్నదో ఆ యేసు ప్రభుల వారు స్వయాన తన నోటితో బోధిస్తున్న మాటలను ఇప్పుడు ఈ క్షణమందు మీ ముందు ఉంచాలని ఆశపడుతుంటున్నాను. గమనించండి ప్రియ సహోదరులారా, మొదటి వచనం కాస్త వివరంగా వినండి. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి అని యేసు ప్రభుల వారు చెప్తున్నారు. వారు గొర్రె చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. ఇక్కడ గమనించినట్లయితే గొర్రెల చర్మమును కప్పుకొని వస్తున్నారంట. వీళ్ళు వేషము వేసుకొని వస్తున్నారు, వేషధారణ వేసుకొని వస్తున్నారు. అంటే బయటికి ఒక స్వభావము, బయట మనం చూడడానికి ఒక స్వభావము, మరి అయితే అంతరంగము ఒక స్వభావము. ఈ అంతరంగ స్వభావము ఏంది, వాళ్ళలో ఉన్న అంతరంగ స్వభావము ఏంది, యేసు ప్రభుల వారు వీళ్ళని ఎందుకు హెచ్చరిక చేశాడు అని ఈ మధ్యాహ్న కాల సమయం ముందు మనం మాట్లాడుకొని పోచుంటున్నాము. గమనించండి ప్రియ సహోదరులారా, క్రూరమైన తోడేళ్ళంట. వాళ్ళ హృదయ అంతరంగము క్రూరమైన తోడేళ్ల వలె ఉంటుందంట. క్రూర మృగాల గురించి ఇంతకుముందు నేను మీకు బోధించుంటున్నాను. క్రూర మృగాలలోన మన కళ్ళకు చూస్తున్నటువంటి ఇవి, ఒకవేళ మీ దర్శనములలో ఇవి వచ్చినట్లయితే క్రూర మృగము మిమ్మల్ని వెంబడిస్తుందని, క్రూర మృగం మిమ్మల్ని వెంటాడుతుందని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. నా ప్రియ సహోదరి సహోదరులారా, ముసలి, నీళ్ళల్లో ఉన్న ముసలి క్రూర మృగము. అది జంతువునైనను మనుషులైనను దయాదాక్షిణ్యము లేకోకుండా రక్తము వచ్చినంతగా అది చంపుతుంది, చంపుకు తింటుంది. దానికి చంపుకొని తినడం అంటే ఇష్టము. గమనించండి. అంత మాత్రమే కాదు, సింహము, పులి ఇవి క్రూర మృగాలు, సర్పము ఇవి క్రూర మృగాలు. వీటికి కీడు చేయడమే తప్ప మేలు చేయడం తెలియని అన్నమాట. అదేవిధంగా తోడేళ్ల స్వభావం. ఈ తోడేళ్ళు ఏ విధంగా ఉంటాయి అనేసి అంటే, తోడేళ్ళు పైకి తెల్లగా ఉంటాయి అన్నమాట, మన కుందేళ్ళ అవతారంలో ఉంటాయి. అయితే లోపల మాత్రం మనుషులను, జంతువులను అవి రక్తం వచ్చినంతగా పాట్లు చీల్చుకు తినే స్వభావము, చీల్చుకు తినేటివి ఈ జంతువులు. ఈ జంతువులు మనుషులను చీల్చుకు తినేటివి, పాట్లు చీల్చుకు తినేటివి. గమనించండి, హృదయములోన వారి స్వభావం ఎట్లా ఉంటుందంటే మనుషులను చీల్చుకు తినే విధంగా ఉంటుంది, మనుషులను గాయపరిచే విధంగా ఉంటుంది, వారి రక్తం కళ్ళ చూసే విధంగా ఉంటుంది, వాళ్ళను పూర్తిగా నాశనం చేసే విధంగా ఉంటుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా గమనించండి. ఇంకొకటి, వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. మీరు ఏ విధంగా వాళ్ళను గుర్తించాలి అన్నది యేసు ప్రభుల వారు ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. ఈ క్రూర మృగాల వంటి వారు, ఈ తోడేళ్ల స్వభావము కలిగిన, ఈ గొర్రెల రూపము ధరించుకున్న ఈ అబద్ధ ప్రవక్తలు, ఈ అబద్ధ సేవకులు ఏ విధంగా ఉంటారో వాళ్ళ ఫలాలను వారి మన కళ్ళ ముందు కనపరుస్తున్న క్రియల ద్వారా వచ్చే ఫలాలను చూసి మీరు తెలుసుకోండి అని యేసు ప్రభుల వారు హెచ్చరిక చేస్తున్నారు. ఆ స్వభావాలలో కొన్ని చెప్తున్నాడు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లనైనను, పల్లేరు చెట్లను అంజూరపు పండ్లనైనను కొయ్యుదురా. ముళ్ళ పొదల్లోకి పోయి, ఓ ముళ్ళ చెట్ట నువ్వు ద్రాక్ష పండ్లు ఇవ్వు అంటే ద్రాక్ష పండ్లు ఇస్తుందా? అదేవిధంగా మరి పల్లేరు చెట్టు దగ్గరికి పోయి అంజూరపు పండ్లు ఇమ్మంటే ఇస్తుందా? ఎప్పటికైనా కానీ దుష్ట స్వభావము కలిగిన వాడు దుష్టత్వాన్నే కక్కుతాడు, మరి క్రూర స్వభావము కలిగిన వాడు క్రూరత్వాన్నే కక్కుతాడు. అతడి యొక్క నాశనం చేయటానికి వచ్చిన వాడు నాశనంనే చేస్తాడు కానీ మేలు చెయ్యడు. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, అయితే ముళ్ళ పొదల దగ్గర నీవు ద్రాక్ష పండ్లు వెతుకుతున్నావేమో, పల్లేరు చెట్ల దగ్గర నీవు అంజూరపు పండ్లను వెతుకుతున్నావేమో గమనించు. వారు గొర్రెల చర్మములు కప్పుకొని తోడేళ్ల స్వభావము కలిగిన వాళ్ళు, తోడేళ్ల యొక్క స్వభావమే, తోడేళ్ల యొక్క గుర్తులే నీకు చూపిస్తారు కానీ గొర్రెల గుర్తులు చూపించలేరు. ఎందుకంటే వాళ్ళు వేసుకున్నది వేషము. తెల్ల బట్టలు వేసుకున్నంత మాత్రాన ఎవరును దేవుడి సంబంధులు కారు. తెల్ల బట్టలు వేసుకున్నంత మాత్రాన దేవుడి సంబంధులు కాదు, రంగు వస్త్రాలు వేసుకున్నంత మాత్రాన దుష్ట స్వభావం కలిగిన వారు కాదు. ఇదంతా నీకు వివరంగా చెప్తాను. అయితే గమనించండి ప్రియ సహోదరులారా, 17వ వచనంలో, అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములను ఇచ్చును, మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములను ఫలించును.
ఇప్పుడు ప్రతి మంచి చెట్టు ఏదైనా ద్రాక్ష చెట్టు దగ్గర పోతే ద్రాక్ష చెట్టు ఇస్తుంది, మరి అంజూర పళ్ళ దగ్గరికి పోతే అంజూర పండ్లు ఇస్తుంది, వేప చెట్టు దగ్గరికి పోతే వేపకాయలు చేదువి ఇస్తాయి అన్నమాట. అయితే మంచి చెట్టు మంచి ఫలాలను ఇస్తుంది, మంచి చెట్టు చెడ్డ ఫలాలను ఇవ్వదు, చెడ్డ చెట్టు మంచి ఫలాలను ఇవ్వదు. ఎందుకంటే ఆ యొక్క చెట్టు స్వభావం అది బయటికి కనపడడానికి ఎంత అందంగా ఉన్నప్పటికైనా, బయటికి ఎంత కనులకు వింపుగా ఉన్నప్పటికైనా కూడా ఆ చెట్టు ఏ చెట్టు ఇవ్వవలసిన ఫలము ఆ చెట్టే ఇస్తుంది. నీవు మంచి చెట్టుగా ఉన్నట్లయితే, మంచి ప్రవక్తగా ఉన్నట్లయితే నీ క్రియలు సంఘమునకు, సమాజమునకు, దేశమునకు, పట్టణమునకు మంచి మాత్రమే చేస్తుంది, చెడు చెయ్యదు, కీడు చెయ్యదు, పాడు చెయ్యదు. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా. అంత మట్టికే కాదు, ఇంకను 19వ వచనము, మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. మంచి ఫలాలను ఫలించని ప్రతి చెట్టు, ఇప్పుడు ముళ్ళ చెట్టు కొట్టుకొనేసేసి మరి ఇంట్లోనే దాచుకుంటామా? అది పొయ్యిలో పెట్టి కట్టెలు పెట్టి కాల్చేస్తాము. అదేవిధంగా పల్లేరు చెట్లు ముళ్ళులో పల్లేరు ముళ్ళులను తీసుకొని వచ్చి మనం ఏమన్నా బీరువాలో పెట్టుకొని భద్రంగా దాచుకుంటామా? దాచుకొని పోని తింటామా? తినము. వాటిని పొయ్యిలో వేయడానికి మాత్రమే పనికొస్తాయి అన్నమాట. అదేవిధంగా ఆ చెట్లను నరికి వేయబడి, దాని నిర్ణయ కాలం వచ్చినప్పుడు నరికి వేయబడి అగ్నిలో పడవేయబడతాయి అని చెప్తున్నాడు. అదేవిధంగా 20వ వచనము, కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకొందురు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. గమనించండి, అందరూ ప్రభువా ప్రభువా అని పిలుస్తున్నారు. మరి దేవుని స్తుతులు చెల్లిస్తున్నారు, దేవుని ఆరాధిస్తున్నారు, ప్రార్థిస్తున్నారు, ఉపవాసాలు ఉంటున్నారు, మరి అన్ని చేస్తున్నారు. అయినా కూడా ప్రభువా ప్రభువా అనే వాళ్ళు దేవుడి రాజ్యము ప్రవేశింపరు అని అంటున్నాడు. అది ఎందుకంటే తండ్రి చిత్త ప్రకారం చేయడం లేదు. తండ్రి చిత్త ప్రకారం చేయువారు ఎవరు అనేసంటే, నాశనమైపోతున్న ఆత్మలను, నశించిపోతున్న ఆత్మలను రక్షించేవాడే తండ్రి చిత్త ప్రకారం చేసేవాడు. తండ్రి చిత్తము అంటే ఏంటంటే నశించిపోతున్న వారిని వెతికి రక్షించడమే తండ్రి చిత్తము. ఎవరైతే మరి తండ్రి చిత్త ప్రకారం చేస్తారో వాళ్ళు నశించిపోతున్న వారిని వెదకి రక్షణ మార్గంలోనికి నడిపించడానికి ప్రయత్నం చేస్తారు. రక్షింపబడిన వారిని తీసుకుపోయి నాశనం చేసేది ఎవర్రా అంటే అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు. ఈ అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు రక్షింపబడిన వారిని తిరిగి నాశనంలోనికి, లోకములోనికి, పాపములోనికి తీసుకొని వస్తుంటున్నారు. అది మీకు ఈ మధ్యాహ్న కాల సమయంలో క్షుణ్ణంగా వివరంగా బోధించాలని ఆశపడుతుంటున్నాను. జ్ఞాపకం చేసుకునండి నా ప్రియ సహోదరి సహోదరులారా. అదే విధముగా మరి కింద గమనించినట్లయితే, ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. ఆ రోజు అంటే తీర్పు దినమున, మనుష్యుడికి తీర్పు దినము ఒక మాట ఉన్నది. భూమి ఆకాశములను సృష్టించిన సృష్టికర్త అయిన యెహోవా దేవుడే మరి కుమారునిగా భూమి మీదికి వచ్చినప్పుడు, తన అద్వితీయ కుమారుని భూమి మీదికి పంపినప్పుడు ఆ యేసు ప్రభుల వారు, రక్షించే యేసు ప్రభుల వారు, క్షమించే యేసు ప్రభుల వారు, ఎవరి నామమున మన పాపములు క్షమించబడుతున్నాయో, ఎవరి రక్తంలో మనకు విడుదల కలుగుతుందో, ఎవరు ఎన్నిసార్లు తప్పు చేసినా, జీవితాంతం తప్పు చేసినా క్షమిస్తాడు. మరణ దినము వరకు ఎంత ఘోరమైన పాపం అయినా, ఎన్నిసార్లైనా మా దేవుడు మమ్మల్ని క్షమిస్తాడు, యేసయ్య క్షమిస్తాడు, యేసయ్య క్షమిస్తాడు, యేసయ్య క్షమిస్తాడు అని మీరు బోధిస్తుంటున్నారో, మీరు ప్రకటిస్తుంటున్నారో, ఆ యేసయ్యనే ఇక్కడ చెప్తున్న మాట. తీర్పు దినము గురించి యేసు ప్రభుల వారు ప్రవచిస్తున్న మాట, తీర్పు దినము గురించి యేసు ప్రభుల వారు ఇస్తున్న సాక్ష్యము, తీర్పు దినము గురించి స్వయాన క్షమించే దేవుడే చెప్తున్న మాటలు, రక్షించే యేసయ్యనే చెప్తున్న మాటలు. తీర్పు దినము గురించి ఆ దినము ప్రభువా ప్రభువా అని నన్ను పిలుస్తారు. వీళ్ళు ఏమంటారంట, నీ నామమున, యెహోవా నామమున మేము ప్రవచించాము, యెహోవా నామమున మేము సంఘములలో ప్రవచించాము,
యెహోవా యేసు నామములో మేము అద్భుతములు చేశాము, దయ్యములను వెళ్ళగొట్టాము, అద్భుతములు చేశాము, మహత్తర కార్యములు చేశాము, స్వస్థత పరిచాము, ఎన్నో ఎన్నో ఘనకార్యములు చేశాము అని చెప్పుకుంటున్న ప్రజలతో, గుంపుతో ఎవరండి సంఘంలో ప్రవచిస్తారు? ప్రవక్తలు. ఎవరండి సంఘంలో బోధిస్తారు? బోధకులు. ఎవరండి అద్భుత కార్యములు చేస్తారు? ఎవరి ద్వారా చేస్తారు? సేవకుల ద్వారా చేస్తారు, యాజకుల ద్వారా చేస్తారు. మహత్తర కార్యములు ఎవరు చేస్తారు? ఓ నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? యేసు ప్రభుల వారు, నీవు నమ్మిన యేసు ప్రభుల వారు మరణ దినము వరకు దేవుడు నన్ను క్షమిస్తాడు అని చచ్చే వరకు పాప ఊబిలో కొట్టుకుపోతున్నా ఓ ప్రియ సోదరుడా, గమనించండి. అసలు ఈ కాలం ఎంత భయంకరంగా ఉందంటే కొద్ది నిమిషాల తర్వాత మీ ముందు ఉంచుతాను ఆ విషయాలన్నీ. యేసు ప్రభుల వారు క్షమించే దేవుడు ఎన్నిసార్లైనా క్షమిస్తాడు, జీవితకాలం అంతా క్షమిస్తాడు, మరణకాలం అంతా క్షమిస్తాడు, ఎన్ని ఘోర పాపాలైనా క్షమిస్తాడు, ఎన్ని పాపాలైనా క్షమిస్తాడు అని చెప్తున్నావే, అని నమ్ముతున్నావే, అని జీవిస్తున్నావే, అని ప్రకటిస్తున్నావే నువ్వు. అయితే ఇక్కడ చెప్పబడిన మాట ఎవరు చెప్తున్నారు? ఇక్కడ సాక్ష్యము ఎవరు చెప్తున్నారు? ఇక్కడ బోధ, ఈ ప్రసంగం ఎవరు చేస్తున్నారు? యేసు ప్రభుల వారే. నువ్వు క్షమిస్తాడని చెప్పిన యేసు ప్రభుల వారే, నువ్వు రక్షిస్తాడని చెప్పిన యేసు ప్రభుల వారే, నువ్వు ప్రేమిస్తాడని చెప్పిన యేసు ప్రభుల వారే, కృప విస్తరింపజేస్తాడని చెప్పిన యేసు ప్రభుల వారే తీర్పు దినం గురించి ఇక్కడ చెప్తుంటున్నాడు. నీ నామమున దయ్యములు వెళ్ళగొట్టినామయ్యా అని నువ్వు చెప్పొచ్చు, నీ నామమున మేము ప్రవచించినామయ్యా అని చెప్పొచ్చు, నీ నామమున మేము అద్భుత కార్యాలు చేశామయ్యా అని నువ్వు చెప్పొచ్చు. నీతోనే యేసయ్యనే మాట్లాడుచున్నాడు. గమనించండి, తోటి సేవకులారా, తోటి ప్రవక్తలారా, తోటి బోధకులారా, యేసు ప్రభుల వారి మాట ఆలకించండి. అయితే ఆ తరువాత 24వ అధ్యాయంలో, కాబట్టి ఈ నా మాట విని వాటి చెప్పున చేయువాడును బండ మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరద వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడెను కనుక అది పడలేదు. తరువాత, మరియు ఈ నా మాటలు విని వాటి చెప్పున చెయ్యని వాడు ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిహీనుని పోలియుండును. ఎవరండి బుద్ధిహీనులు? ఎవరు బుద్ధిహీనులు? ఈ నా మాటలు వినని వారు బుద్ధిహీనులు. యేసు ప్రభు స్వయంగా తన నోటి నుండి చెప్తున్న సాక్ష్యము, తన నోటి నుండి చెప్తున్న ప్రవచనము, తన నోటి నుండి చెప్తున్న మాటలు. ఎవరు బుద్ధిహీనులు? ఈ నా మాటలు విని గైకొనక ఉన్నవారు బుద్ధిహీనులు, వారి జీవితమును ఇసుక మీద కట్టుకొనిన వారు. అంటే ఇక్కడ చెప్తున్న బండ మీద కట్టబడిన ఇల్లు, ఇసుక మీద కట్టబడిన ఇల్లు గురించి ఎవరికి చెప్తున్నాడంటే అబద్ధ ప్రవక్తలకు చెప్తున్నాడు, అబద్ధ బోధకులకు చెప్తున్నాడు, అబద్ధ యాజకులకు చెప్తున్నాడు, అబద్ధ పరిచయులకు చెప్తున్నాడు. వీళ్ళ జీవితము రక్షణ అనే ఇల్లు స్థిరముగా ఉండదు. రక్షణ అనే ఇల్లు త్వరలో కూలిపోతుంది. ఎక్కడంటే నీ మరణము తరువాత కూలిపోతుంది. ఇవి మనము ఇక్కడ చదివిన విషయాలు. వీటిని మరింత లోతుగా మనము ధ్యానించుకుందాం. నేను ఈరోజు యేసు ప్రభుల వారే తీర్పు దినము గురించి మాట్లాడుతున్నాడు అనటానికి నూతన నిబంధనలో నుండే అనేక విషయాలను మీ ముందు ఉంచబోతుంటున్నాను. జ్ఞాపకం చేసుకోనండి. కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఈ విధంగా చెప్పబడి ఉంది. 1 నుండి 4 వరకు చూద్దాం. కొంచెం అవివేకముగా నేను మాటలాడినను మీరు సహింపవలనని కోరుచున్నాను. నన్ను గూర్చి ఎలాగైనను సహించుడి. దైవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకను ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మును ప్రధానము చేసి తిని, కానీ సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపుచ్చినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళతము నుండి
పవిత్రత నుండి ఎట్లైనను తొలగిపోవుదురేమో అని భయపడుచున్నాను. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ పౌలు భక్తుడు మరి యేసు ప్రభుల వారు చేసిన ప్రసంగమునకు ఇక్కడ దేవుడు పరిశుద్ధ పౌలు ద్వారా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, నేను కొంచెం అవివేకముగా మాట్లాడుతున్నాను అంటే, మీ ఎదుట నిలబడిన ఈ సలోమి సిస్టరు కొంచెం అవివేకముగా మాట్లాడినా సహించండి, అదే విధముగా ఎలాగైనా సరే నన్ను మీరు సహించండి చెప్తున్నాడు. దేవ ఆసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఈ పౌలు అంట దేవుని ఆసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఇది దైవాసక్తి, మనుషుల ఆసక్తి కాదు, పాపపు ఆసక్తి కాదు, లోకపు ఆసక్తి కాదు, అపవాది ఆసక్తి కాదు, ఇది దైవాశక్తి అంటున్నాడు. ఆయన అంటున్నాడు, మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకను ఒకడే పురుషునికి అనగా క్రీస్తునకు సమర్పింపవలెనని మిమ్మును ప్రదానము చేసి తిని. నిన్ను నన్ను పవిత్రమైన కన్యకగా, అపవిత్రమైన కన్యకగా కాదు, చెడిపోయిన కన్యకగా కాదు, భ్రష్టు పట్టిన కన్యకగా కాదు, మలినము పట్టిన కన్యకగా కాదు, భ్రష్టు పట్టిన కన్యకగా కాదు, పవిత్రురాలైన కన్యకగా ఒకడే పురుషుడు. ఆ పురుషుడు నీ ప్రభువు. ఆ పురుషుడెవరు? నీ ప్రభువు. మరి నీ ప్రభువు పరిశుద్ధుడు కనుక నీవు పరిశుద్ధులుగా జీవించాలి అని చెప్తున్నాడు. 1 పేతురులో 1:16 నేను పవిత్రుడును కనుక మీరు కూడా పరిశుద్ధముగా జీవించండి అని చెప్తుంటున్నాడు. అయితే ఈ పవిత్రమైన కన్యక ఏమయ్యింది? ఈ పవిత్రమైన కన్యక ఏమైందంటే కింద వచనంలో చెప్తున్నాడు, మిమ్మును ప్రదానము చేసి తిని కానీ, మళ్ళీ చదువుతాను, దైవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మల్ని ప్రదానము చేసి తిని. దేవుడికి సమర్పించాలని మిమ్మల్ని నేను ప్రదానము చేశాను, కానీ మీరేం చేశారు? కానీ మీరెలా జీవిస్తున్నారు? కానీ మీ జీవితాలు ఎలా ఉన్నాయి అంటే ఈ మత్తయి సువార్తలో 7వ అధ్యాయంలో చెప్పబడిన విధంగా ఉన్నాయి. వేషధారణ వలె ఉన్నాయి, వేషధారణ వలె ఉన్నాయి. పెదవులతో ప్రభువా అని పిలుస్తుంటున్నాము. అంతే మట్టుకే కాదు, ఇక్కడ ఇంకా చెప్తున్నది ఏంటంటే, సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడల సరళత నుండి పవిత్రత నుండి ఎట్లైనను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. గమనించండి ప్రియ సహోదరులారా, క్రీస్తు యేసుకు పవిత్రురాలైన కన్యకగా దేవుడు నిన్ను నియమించుకుంటే మీరేమయ్యారు అంటే సరళత నుండి తొలగిపోయారు, పవిత్రత నుంచి తొలగిపోయారు. ఇక్కడ పౌలు భయపడుతున్న విధంగానే మన జీవితాలు ఉన్నాయి అని చెప్పి మనము ఖచ్చితంగా చెప్పచ్చు. ఇక్కడ ఎందుకు ఇలా జరిగిందంటే, సర్పము కుయుక్తి చేత అవ్వను మోసపుచ్చింది. సర్పము కుయుక్తి చేత అవ్వను మోసపుచ్చింది. అదేవిధంగా మనము అపవాది చేత మోసగించబడి, గమనించండి ప్రియ సహోదరులారా, అపవాది చేత మోసగింపబడి, ఈ అపవాది ఎక్కడ ఉంది? ఈ అపవాది ఎవరిలోన ఉండి మనల్ని మోసం చేస్తూ ఉంది అంటే, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో చూపబడినట్లుగా అబద్ధ ప్రవక్తలలో ఉండి, ఈ అబద్ధ ప్రవక్తలు తెల్ల బట్టలు వేసుకొని, ఈ అబద్ధ ప్రవక్తలు మేము పరిశుద్ధులము నీతిమంతులము అని చెప్పుకుంటూ అపవిత్ర కార్యములు చేస్తూ, అసహ్య కార్యములు చేస్తూ తోడేళ్ల స్వభావము కలిగి జీవిస్తున్నారు. ఇంకా మనము ధ్యానించినట్లయితే నా ప్రియ సహోదరులారా, ఇంకను మనం ధ్యానించినట్లయితే మరి 4:4 ఇదే 2వ కొరింథీ అధ్యాయము 4:4 కొన్ని మాటలను చూపిస్తాను. దేవుని స్వరూపి అయ్యున్న
క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగు చేసెను. గమనించండి, ఎందుకు ఈ విధంగా మనుష్యుడు మారిపోతున్నాడు అనేసంటే, ఎందుకు ఈ విధంగా మనుషుడు మారిపోతున్నాడు? పవిత్రమైన కన్యక ఏ విధంగా సరళత నుంచి తొలగిపోయింది, ఏ విధంగా పవిత్రత నుంచి తొలగిపోయింది అంటే, సర్పము కుయుక్తితో మోసం చేశాడు. ఎట్లా మోసం చేశాడు అనేసంటే, గమనించినట్లయితే ఏ విధంగా మోసం చేశాడు అంటే, అదే 2 కొరింథీయులు 4:4 అన్నమాట. దేవుని స్వరూపంలో ఉన్న నిన్ను నన్ను సువార్త ప్రకాశము మన మీదకి ప్రకాశింపకుండా ఈ లోక యుగ సంబంధమైన దేవత మన నేత్రాలకు గురుడితనం కలుగు చేసింది. ఎప్పుడైతే మన నేత్రాలు ఈ విధంగా గురుడితనం కలుగు చేస్తాయో, కళ్ళకు ఇట్లా చెయ్యి అడ్డం పెట్టుకొని ఉండండి, మీరు నాకు కనబడరు, నేను మీకు కనబడను. కళ్ళు అడ్డం పెట్టుకొని ఉంటే అట్లా అపవాది ఎప్పుడైతే ఈ లోక యుగ సంబంధమైన దేవత ఎప్పుడైతే నీ కళ్ళకు అడ్డంగా వాడు తెర కట్టేస్తాడో, గురుడితనాన్ని కలుగు చేస్తాడో, అప్పుడు దైవ కార్యాలు, దైవత్వము, పరిశుద్ధత, పవిత్రత ఆ జీవితమే నీ కళ్ళకు కనపడవు. ఆ జీవితం నుంచి నువ్వు తొలగిపోతావు. తిరిగి మత్తయి సువార్త 7వ అధ్యాయంలోనికి మనం వచ్చినట్లయితే 23వ వచనములో ఏం చెప్తున్నాడు అంటే, 22-23 మళ్ళీ చదువుకుందాం. 22-23 ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడను ఎరగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పెను. ఎవరితో చెప్తున్నాడండి ఈడ? యేసు ప్రభు నామములో దయ్యములను వెళ్ళగొట్టిన వారితో, యేసు ప్రభు నామములో అద్భుతములను చేసిన వారితో, యేసు ప్రభు నామములోన బాప్తిసం ఇచ్చిన వారితో, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం ఇచ్చిన వారితో, యేసు ప్రభువుని నిత్యము ప్రభువా అని ప్రార్థించు వారితో చెప్తున్నాడు. అక్రమము చేయువారులారా, వీళ్ళు సేవకులు, సంఘములలోన ప్రవచించేవాళ్ళు, సంఘములలో బోధించేవాళ్ళు, సంఘములలోన స్వార్థ అద్భుత కార్యాలు చేసేవాళ్ళు, ఆశ్చర్య కార్యాలు చేసేవాళ్ళు. మరి వీళ్ళని ఎందుకు అక్రమము చేయువారులారా? ఇంకొక మాట ఏంటంటే, నేను మిమ్మల్ని ఎరగను అంటున్నాడు. నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగనంట. యేసు ప్రభువుని నమ్ముకున్నానంటివి, బాప్తిసం తీసుకున్నానంటివి, ఆత్మను పొందానంటివి, అన్య భాషలు మాట్లాడినానంటివి, సువార్త చేస్తున్నానంటివి, స్వస్థతలను చేస్తున్నానంటివి, అద్భుతములను చేస్తున్నానంటివి, దయ్యములను వెళ్ళగొడుతున్నానంటివి, చేతబడి శక్తులను వెళ్ళగొడుతున్నానంటివి. అయితే ఇక్కడ యేసు ప్రభుల వారే స్వయంగా చెప్తున్న మాట ఏంటంటే, ఆ దినము వచ్చిన రోజున, తీర్పు దినము వచ్చిన రోజున నా నామములో ఇవన్నీ చేస్తున్నానంటున్నా మిమ్ములను నేను ఎర్రగను అని చెప్తాను. ఇదేంది? ఇది ఎక్కడ విడ్డూరం? ఎందుకు నేను మిమ్మల్ని ఎరగనంటున్నాడు అంటే, మీరు బయటికి క్రైస్తవుల వలె వేషం వేసుకొని ఉన్నారు. బయటికి నిలువు టంగీలు వేసుకొని, నడుముకు దట్టీలు కట్టుకొని, సేవకుల్లా, యాజకుల్లా, పరిచయుల్లా మీరు కనపరుచుకుంటున్నారు. మిమ్మల్ని మీరు కనపరుచుకుంటున్నారు అంతే. నేను సేవకుని, నేను యాజకుని, నేను ప్రవక్తనని మిమ్మల్ని మీరు కనపరుచుకుంటున్నారు. మీ హృదయ అంతరంగములో నా క్రియలు లేవు, నా క్రియలు లేవు. ఆయన క్రియలేంటి? దేవుడి చిత్తం ఏంటి? నశించిపోతున్న ఆత్మలను వెతికి రక్షించమంటే వీళ్ళు రక్షింపబడిన ఆత్మలను నశింపచేస్తున్నారు. రివర్స్ వచ్చేసారు. దేవుడు నశించిపోతున్న ఆత్మలను వెతికి రక్షించుపోండి అయ్యా అని పంపిస్తే, వీళ్ళు రక్షింపబడిన ఆత్మలను నాశనంలో ఎందుకు తీసుకుపోతున్నారు? అందుకే ప్రవక్తలను సహితము మోసపుచ్చుతోంది అని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. ఆ అపవాది అంట ప్రవక్తలను సహితము మోసపుచ్చుతోందంట. సర్పము కుయుక్తి చేత ప్రవక్తలను సహితము మోసపుచ్చుతోంది. ఎక్కడ చదువుకున్నాము? 11వ అధ్యాయంలో చదువుకుందాము. సర్పం తన కుయుక్తి చేత అవ్వను మోసపురిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడల సరళతము నుండి, పవిత్రత నుంచి ఎట్లయినను తొలగిపోవునేమో అని. గమనించండి ప్రియ సహోదరులారా, మనలను తొలగించటానికి అపవాది చేస్తున్న ఇది. తరువాత
మనం గమనించినట్లయితే మరి ఆత్మ లేకుండానే దేవుడి ఆత్మ లేకుండానే ఆత్మ ఉంది అని చెప్పుకునే ఒక గుంపు ఉన్నారంట. మార్కు సువార్త 13వ అధ్యాయము 22వ వచనం చదవండి. మార్కు సువార్త 13వ అధ్యాయము 22వ వచనము గమనించినట్లయితే, ఆ కాలమందు అబద్ధపు ప్రవక్తలు వచ్చి సాధ్యమైన ఎడల ఏర్పరచబడిన వారిని మోసపుచ్చుటకై సూచన క్రియలను మహత్కార్యములను అగపరచెదరు. మత్తయి సువార్తలో 17వ అధ్యాయంలో యేసు ప్రభుల వారు అంటున్న మాట ఇక్కడను చెప్తున్నారు. ఏం చెప్తున్నారు అనేసి అంటే, అకాలమందు అబద్ధ క్రీస్తులు వస్తారంట. ఈ అబద్ధ క్రీస్తు అంటే ఎవరంటే, క్రీస్తు అంటే అభిషిక్తుడు, అంటే అబద్ధపు అభిషేకము, అబద్ధపు ఆత్మ అన్నమాట. ఇది ఇంకా నేను ముందుకు వివరంగా చూపిస్తాను. గమనించినట్లయితే ప్రియ సహోదరులారా, అబద్ధపు ఆత్మ కలిగిన వారు, అబద్ధపు ప్రవక్తలు వచ్చి సాధ్యమైన ఎడల ఏర్పరచబడిన వారిని మోసపుచ్చుటకై సూచన క్రియలు మహత్కార్యములను అగుపరుచెదరు. మీరు జాగ్రత్తగా ఉండుడి, ఇదిగో సమస్తమును మీతో ముందుగానే చెప్తున్నాను అని చెప్తున్నాడు. ఇంకొకటి ఏదంటే గమనించండి నా ప్రియ సహోదరులారా, ఇంకొక విషయం ఏంటంటే, అపవాది గురించి ఒక మాట చెప్తున్నాడు. ఈ అబద్ధ ప్రవక్తలు ఎవరు, నిజ ప్రవక్తలు ఎవరు, అబద్ధ సేవకులు ఎవరు, నిజమైన సేవకులు ఎవరు, మనం ఏ విధంగా గుర్తించాలి అనేసి అంటే, ఇప్పటికీ మనం కొన్ని విషయాలను తెలుసుకున్నాం. ఇక్కడ చూడి మరీ వివరంగా ఉంది చూడండి, చదువుతాను. 1వ యోహాను అపోస్తులుడైన యోహాను రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయములో 8 నుండి 10 వచనాలు మనం చదివితే, అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. పాపము చేయువాడు ఎవరంట? అపవాది సంబంధి. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును. గమనించండి, అపవాది సంబంధి ఎవరు? అపవాది మొదటి నుండి పాపం చేస్తూ వచ్చాడు కనుక పాపము చేసేవాడు అపవాది సంబంధి. అయితే దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చెయ్యడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనక పాపము చెయ్యలేడు. నీవు దేవుని మూలముగా పుట్టిన వాడవైతే నువ్వు పాపము చెయ్యలేవు, చెయ్యజాలవు, చెయ్యనివ్వడు పరిశుద్ధాత్మ. ఇది నేను చెప్తున్న మాట కాదు. అపోస్తులుడైన యోహాను, యేసు ప్రభుతో పాటు శిష్యరికము చేసిన అపోస్తులుడైన యోహాను భక్తుడు చెప్తున్న మాట. గమనించండి ప్రియ సహోదరులారా, అంత మట్టుకే కాదు, వాడు దేవుని మూలముగా పుట్టినవాడు కనుక వాడు పాపము చెయ్యచాలడు. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. క్లియర్, టోటలీ క్లారిటీ. అపవాది సంబంధి ఎవడు, దేవుడి సంబంధి ఎవడు, ఎలా గుర్తించగలవు నువ్వు? అపవాది సంబంధి ఎవరు, దేవుడి సంబంధి ఎవరు, అబద్ధ ప్రవక్త ఎవరు, దేవుడి ప్రవక్త ఎవరు నువ్వు ఎలా గుర్తించగలవు అనేసి అంటే, అపవాది మొదటి నుంచి పాపము చేసిన వాడు, అపవాది సంబంధులు మొదటి నుంచి పాపము చేసిన వారు. వీరి జీవితం ఎలా ఉంటుంది అంటే, ముందు పాత జీవితంలో వాళ్ళు రోత అసహ్యకరమైన జీవితం చేసి ఉంటారు. రక్షణ పొందిన తరువాత కూడా అదే జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు అపవాది సంబంధులు. అపవాది ముందు తప్పు చేశాడు, తరువాత కూడా తప్పు చేస్తూనే చేశాడు, చేస్తున్నాడు, చేయబోతున్నాడు కూడా. అదేవిధంగా వీళ్ళు ఎలా ఉంటారు అంటే, ఈ అబద్ధ ప్రవక్తలు ఎలా ఉంటారంటే, ముందు పాపం జీవితంలో నుంచి వచ్చిన వారు రక్షణ పొందినామని ప్రజలను నమ్మించి తిరిగి పాపములోనే జీవిస్తూ ఉంటారు. గమనించండి ప్రియ సహోదరులారా, యేసు బీజము నీలో పుట్టి ఉంటే, దేవుని బీజము నీలో పుట్టింటే, నువ్వు దేవుడి మూలముగా నిజంగా మారిన వాడవైతే నువ్వు ఎన్నటికీ పాపము చెయ్యజాలవు అని వాక్యము ఖరాకంటిగా చెప్తుంది.
సలోమి సిస్టర్ కాదు కరాకంటిగా చెప్తూ ఉండేది. వాక్యము చెప్తుంది కరాకంటిగా, ఇది నిజము, దేవుని బీజం నీలో ఉంటే పాపము చెయ్యవని కరాకంటిగా దేవుడే చెప్తున్నాడు, సాక్ష్యం చెప్తున్నాడు. చెయ్యడు, చెయ్యజాలడు అంట. మరి అయితే నువ్వెవరు? గమనించండి ప్రియ సహోదరులారా, అంత మట్టికే కాదు, ఇంకొక మాట ఉంది చూడండి. ఇక్కడ మళ్ళీ అది ఈ మాట మళ్ళీ చదవాలని నేను ఇష్టపడుతున్నాను. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించిన ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. నువ్వు దేవుడి సంబంధివైతే దేవుని నీతిని జరిగిస్తావు. దేవుడి నీతి ఏంటంటే 10 ఆజ్ఞలు దేవుడి నీతి. దేవుడి నీతి ఏంటంటే పరిశుద్ధతయే దేవుడి నీతి. దేవుడి నీతి ఏంటంటే ఆజ్ఞలకు లోబడుటయే దేవుడి నీతి. ఆజ్ఞ అతిక్రమము పాపము, పాపానికి జీతము మరణము. దేవుడు చెయ్యొద్దంటే చెయ్యకూడదంతే, ఇది చెయ్యొద్దంటే అది చెయ్యకూడదు. ఎలీషా అనబడిన ఒక ప్రవక్త 12 ఎడ్ల కాడను పెట్టుకొని భూమిని దున్నినవాడు, పెద్ద భూస్వామి. నువ్వు వాటిని వదిలేసి వచ్చేసే అంటే ఆస్తినంతటిని పెంటలాగా ఎంచుకొని వదిలి ఏలియాను వెంబడించాడు. అందుకే 2 అంతలు కలిగిన ఆత్మ కలిగి సేవ చేశాడు. ఇది చెయ్యొద్దంటే చెయ్యకూడదు. నీలో క్రీస్తు బీజం ఉంటే దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞను అతిక్రమించవు. నీలో దేవుడి ఆత్మ ఉంటే దేవుడు ఆజ్ఞాపించినవి ఏవి నువ్వు చెయ్యవు. నేను ఇందుకు ఒక సాక్ష్యము మీ ముందుంచాలని, ఒక వ్యక్తి జీవితం మీ ముందుంచాలని నేను కోరుతుంటున్నాను. ఎందుకంటే నా ప్రియ సహోదరి సహోదరులారా, సంగమా మేల్కొనుము, సంగమా మెలకువ కలిగి ఉండుము. అపవాది జరబడి ఉన్నాడు వేషధారణతో, గొర్రె బొచ్చు తగిలించుకొని, తెల్లని గొర్రె బొచ్చు. ఇక్కడ ఈ మాట ఎందుకు గొర్రె బొచ్చు అని రాయబడిందంటే, మన ఏరియాలో ఇండియాలో గొర్రెలు ఎల్లో కలర్లో బిస్కెట్ కలర్లో ఉంటాయి. కానీ ఐగుప్తు దేశంలో ఈజిప్టులోన మరి గొర్రెలు ఏ విధంగా ఉంటాయి అంటే అక్కడ తెల్లని బొచ్చు ధరించుకొని ఉంటాయి. తెల్లని బొచ్చు. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, గొర్రె బొచ్చు తగిలించుకొని వచ్చిన తోడేళ్ళు ఉన్నారు, జాగ్రత్త. నా నామమున దయ్యములను వెళ్ళగొడతారు, జాగ్రత్త. నా నామమున స్వస్థత పరుస్తారు, జాగ్రత్త. నా నామమున అద్భుత కార్యములు చేస్తారు, మహత్తర కార్యములు చేస్తారు. అయితే వాళ్ళ యొక్క క్రియలు ఏ విధంగా ఉంటాయి అంటే, వాళ్ళ క్రియలు వ్యభిచారంతో కూడుకునేవి, వాళ్ళ క్రియలు మోసంతో కూడుకునేవి, వాళ్ళ క్రియలు ధనాపేక్షతో కూడుకునేవి, వాళ్ళ క్రియలు భూ సంబంధమైన వాటిని, వెండిని ప్రేమించువారు, మరి స్త్రీలను ప్రేమించువారు, మరి వ్యభిచారము చేయువారు, బంగారమును ప్రేమించువారు, ఆస్తులను ప్రేమించువారు, సుఖభోగములను ప్రేమించువారు. గమనించండి నా ప్రియ సహోదరి సహోదరులారా, నేను ఇక్కడ మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తుంటున్నాను. నా జీవితంలో జరిగిన ఒక సంఘటన, నేను ఇంతవరకు 8 సంవత్సరాలుగా నేను శోధింపబడిన వ్యక్తి పేరు కానీ నేను బయట పెట్టలేదు. నేను ఎందుకంటే ఒక మనుష్యుడు తప్పు చేస్తున్నాడంటే, 1 తప్పుకు అవకాశం ఇవ్వు, 2 తప్పులకు అవకాశం ఇవ్వు, 3 తప్పులకు అవకాశం ఇవ్వు, 4 తప్పులకు అవకాశం ఇవ్వు. బైబిల్లో అదే చెప్తుంది. 3-4 సార్లు తప్పిదములు చేసి తిరిగి ఇజ్రాయేలీల ప్రజల గురించి యెహోవా దేవుడు చెప్తాడు. 3-4 సార్లు మీరు తప్పిదము చేసి తిరిగి ఈసారి నేను మిమ్మల్ని క్షమించును అంటున్నాడు. 4 తప్పులకు మాత్రం సహించు, క్షమించు. అది కూడా 1 సంవత్సరం, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు. ఒక నీతిమంతుడు ఒకవేళ పడిపోయినట్లయితే అతడు ఒక 4 సంవత్సరాలలో, ఆలస్యం అంటే 4 సంవత్సరాలలో లేచి నిలబడి తన జీవితాన్ని తెలుసుకొని, తన తప్పును తెలుసుకొని తిరిగి మారుతాడు. అలా మారలేదు అంటే అతడు అబద్ధ బోధకుడు, అతడు అబద్ధ ప్రవక్త, అబద్ధ సేవకుడు. గమనించు ప్రియ సహోదరులారా. అయితే ఒక సేవకుడు, చాలా పెద్ద మినిస్ట్రీ, శ్రేష్టమైన పిలుపు కలిగినది, ది పెంతెకోస్తు మిషన్, మీకు అందరికీ తెలిసి ఉంటుంది. గమనించండి ప్రియ సహోదరి సహోదరుల, ఈ పెంతెకోస్తు మిషన్లో అది ఎంత శ్రేష్టమైన పిలుపు అంటే, భూమి పిలుపులలో అన్నిటికన్నా శ్రేష్టమైన పిలుపు సియోను పిలుపు. అది ఆ సియోను పిలుపు కలిగిన ఒక సేవకుడు గురించి చెప్తున్నాను. అతని పేరు పీటర్. ఇతడు తన పాత జీవితంలో ఒక దొంగ, ఒక హంతకుడు,
ఒక వ్యభిచారి, ఒక తాగుబోతు, ఒక క్రూరుడి వలె 15 సంవత్సరాలకే 13 సంవత్సరాలకే లోకమునంతా అనుభవించిన వ్యక్తి, చుట్టలు గుట్టకాలు మటకాలు అన్నింటినీ అనుభవించిన వ్యక్తి. ఈ వ్యక్తి ఆ పాపపు జీవితంలో నుంచి కొన్ని సంవత్సరాల తర్వాత ఒక 20 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు, 22 ఏళ్ళ వయసు వచ్చినప్పుడు యేసు ప్రభువుని నమ్ముకొని మారినానంటూ బాప్తిసం తీసుకొని రక్షణ పొంది, నేను ఇంకా లోకాన్ని పూర్తిగా వదిలిపెట్టేసినాను అంటూ ప్రమాణాలు చేస్తూ వదిలిపెట్టేసినాను అంటూ మరి పెంతెకోస్తు సంఘంలోకి వచ్చి, నేను కూడా సేవ చేస్తాను, కన్యకల సేవ చేస్తాను, నేను పరిశుద్ధంగా జీవించగలను, నేను పరిశుద్ధ జీవితం చెయ్యగలను, నేను పరిశుద్ధంగా జీవించగలను, నేను కన్యకగా ఉండగలను, పాత జీవితంలో నేను ఎట్లాంటి వాడినైనా నేను కొత్త జీవితంలో ఉండగలను అని సేవకు వచ్చాడు. అయితే ఆ సేవకుడు వచ్చిన తరువాత కేవలము 5 సంవత్సరాలు మాత్రమే దేవుడికి నమ్మకంగా ఉన్నాడు. అటు తరువాత నుంచి అతడు భ్రష్టు పట్టిపోయినాడు. అటు తరువాత నుంచి భ్రష్టు పట్టిపోయి ఇప్పుడు 55 సంవత్సరాల వయసు. అతడు అనుభవించిన స్త్రీల సంఖ్య వందలలో, నేను కళ్ళారా చూసిన సంఖ్య 10లలో. యవ్వన బిడ్డల్ని, చిన్న బిడ్డలను వదలడు, యవ్వన బిడ్డలను వదలడు. అందంగా కనపడితే చాలు, కొంచెం అందంగా కనపడి ఎద్దుగా బొద్దుగా ఉన్నారంటే చాలు, ఆ స్త్రీని ఖచ్చితంగా లొంగ తీసుకోక మానడు, ఆ స్త్రీని ఖచ్చితంగా అనుభవించక మానడు. నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రియ సహోదరి సహోదరులారా, సంఘములు ఎలా చెడిపోతున్నాయంటే ఇట్లాంటి వాళ్ళు ఒకరిద్దరుండి మొత్తం సొసైటీకే నాశనం చేస్తున్నారు, మొత్తం సంస్థనే నాశనం చేస్తున్నారు, మొత్తం సంస్థనే చెడగొడుతున్నారు. ఈయన చెప్తున్న మాటలు వినండి. ఈయన చెప్తున్న మాటలు ఏందంటే నేను కన్యకను అంటాడు, నీచమైన కార్యాలు చేస్తాడు. షండుడను అంటాడు, దరిద్రపు చేష్టలు చేస్తాడు. ఈయన వాక్యము బోధించేటప్పుడు ఆడవాళ్ళ వైపే చూసి బోధిస్తాడు. ఈయన మాట్లాడేటప్పుడు ఈయన వాక్యం బోధించేదంతా ఆడవాళ్ళ గురించే బోధిస్తాడు, ఇంకా వేరే వాక్యం ఉండదు. నువ్వు బహిరంగ సభ కానీ కన్వెన్షన్లు కానీ ఎక్కడన్నా కానీ ఆడవాళ్ళ వైపు చూడడం, బలిపీఠం మీద నిలబడి ఆడవాళ్లకు ముద్దులు ఇసురుతూ ఉంటాడు. బలిపీఠం మీద నిలబడి ఆడవాళ్ళను చూస్తూ పెదాలు కొరుకుతూ ఉంటాడు. బలిపీఠం మీద నిలబడి ఆడవాళ్ళ గురించి పేర్లు పెట్టి కామెంట్లు చేస్తూ ఉంటాడు. ఈయన క్రమము ఎలా ఉంటుంది అనేసి అంటే, ఈయన క్రమము ఎంత ఇదిగా ఉంటుందంటే, ఆయన బలిపీఠం దగ్గర కూర్చున్నాడంటే ఆయన నుంచి ఇట్లా చెయ్యి అందే స్థానంలోనే ఆడమనిషి వచ్చి కూర్చోవాలా. అది ఆయనకు నచ్చిన ఆడమనిషి ఎదురుగా కూర్చోవాలా. వాళ్ళ క్రియలు, వాళ్ళ చూపులు, వాళ్ళ క్రియలు అన్నీ ఆయనకు కనపడుతూ ఉండాలా. క్రమము మొత్తం టీపీఎం సిస్టమ్ అంతా సర్వనాశనం చేస్తున్నాడు, క్రమాన్ని అక్రమంగా మార్చేస్తున్నాడు. అక్కడ ఉన్న క్రమాలు ఎంత స్ట్రిక్ట్గా ఉంటాయంటే అక్కడ క్రమాలు అంత స్ట్రిక్ట్గా ఉంటాయి. ఆ క్రమాలన్నింటినీ ఆడవాళ్ళ సేవకులు మగవాళ్ళ సేవకులకు పరిచర్యలు చెయ్యరు, వండి పెట్టి స్ట్రేలు మగవాళ్ళతో ఇచ్చి పంపిస్తారు. అయితే ఇక్కడ ఇతను పెట్టినది ఏంటంటే ఆడవాళ్ళు తన గదిలోనికి వచ్చి తన గదిలో పెట్టాల ట్రేలు, ఆడవాళ్ళు వడ్డించాలా, ఆడవాళ్ళు ఆయనకు దగ్గరొచ్చి ప్రార్థన చేయించుకునేటప్పుడైతే ఆయన వస్త్రాలు ఆడవాళ్ళ వస్త్రాలు తగిలేంత దగ్గరగా ఉండి ప్రార్థన చేయించుకోవాలా. ఈ క్రమము ఇది ఎందుకంటే ఈయన చేత్తో కూడా. అయితే ప్రజలు ఎగబడి ఈయన మీదకే వెళ్తూ ఉంటారు, ఈయనను చాలా నమ్ముతారు, ఈయన మీద చాలా నమ్మకం పెట్టుకుని ఉన్నారు. ఎందుకంటే యేసు నామమున ఇక్కడ చెప్తున్నారు కదా, మత్తయి సువార్తలో చెప్పినాడు కదా, అద్భుతములు జరిగిస్తాడు, స్వస్థతలు జరిగిస్తాడు, దయ్యములను వెళ్ళగొడతాడు, మందిరాలను కడతాడు. ఒక టాలెంట్ పర్సన్. ఇతని గురించి ఒక మాటలో చెప్పాలంటే సొలొమోను మహారాజు. మీకు చెప్తాను ప్రియ సహోదరి సహోదరులారా, సొలొమోను మహారాజు గురించి 1వ రాజుల్లో ఇతని జీవితం ఎలా ఉంది అన్నది నేను చెప్తాను. 1వ రాజులు 11వ అధ్యాయము 1 నుంచి చదువుతాను. మోయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సిదోనీయులు, హిత్తీయులు అనుజనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు కనుక వారితో సహవాసము చేయకూడదనియు వారిని మీతో సహవాసము చెయ్యనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చియున్నాడు. అయితే
రాజైన సొలొమోను ఫరో కుమార్తె కాక ఆ జనులలో ఇంకా అనేక మంది స్త్రీలను మోహించి, నెంబర్ 1 మోహించి, ఈ సొలొమోను మహారాజు ఎవరు? దేవుడి చేత ప్రత్యేకంగా ఎన్నుకొనబడిన మనిషి, మందిరము కట్టుటకు ఎన్నుకొనబడిన మనిషి, దేవుడు ఆయనను అదే పనిగా ప్రత్యేకంగా ఇష్టపడి కోరుకున్న మనిషి. అయితే ఈయన ఏం చేస్తున్నాడు? ఈయన జ్ఞానమును దేవుడి దగ్గర నుంచి వరముగా పొందుకున్నాడు. ఇజ్రాయేలీల ప్రజల సమస్యలు తీర్చడానికి జ్ఞానం ఇస్తే ఈయన ఏం చేస్తున్నాడంటే, ఆ జ్ఞానాన్ని చూసి అన్య స్త్రీలు దేశ దేశాల నుంచి వచ్చి నువ్వు జ్ఞానవంతుడివి, అందగాడివి, జ్ఞానవంతుడు అని పొగుడుతూ 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 ఉంటే పూర్తిగా వాళ్ళ వశం అయిపోయినాడు అనమాట. వాళ్ళ వశం అయిపోయేసేసి ఈయన సొలొమోను మహారాజు యొక్క స్త్రీల సంఖ్య చూడండి, చదువుతాను, గమనించండి. ఆ జనులలో ఇంకా అనేక మంది స్త్రీలను మోహించి కామాతురత కలవాడై వారిని ఉంచుకొని. ఏమి తురత కలిగిన వాడు? వీణ దేవుని పట్ల ఆసక్తి పోయింది, దేవుని పట్ల భక్తి పోయింది. కామాతురత కలిగిన వాడై వాళ్ళను ఉంచుకున్నాడంట. అప్పుడు ఇంకా అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయమును తిప్పివేసిరి. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, అతడు వృద్ధుడైనప్పుడు, కింద వచనంలో చదివితే అతడు వృద్ధుడైనప్పుడు భార్యలు అతని హృదయాన్ని తిప్పేశారు అని అంటుంది. ముసలివాడైన తరువాత 1000 మంది అంట. సొలొమోను మహారాజుకు స్త్రీలదు 1000 మంది భార్యలంట. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడి చేత ఇష్టపడిన వ్యక్తి ఎంత నీచంగా తయారైనాడు. అతని అంతం ఏ విధంగా ఉందో చూడండి. ఎందుకంటే దేవుడిచ్చిన జ్ఞానము స్త్రీల కోసం ఉపయోగించాడు, దేవుడిచ్చిన అందము స్త్రీల కోసం ఉపయోగించాడు, దేవుడిచ్చిన రాజస్థానము స్త్రీల కోసం ఉపయోగించాడు. ఇంకా నేనేం చేసినా అడిగేవాళ్ళు లేరు. నేను రాజును, నేను ఇజ్రాయేలీల మధ్య పెద్దను, నేను దేవుడు ఇష్టపడిన వాడిని, నేను ఏం చేసినా తప్పు అని అడగడానికి ఎవరికి అధికారం లేదు. నా ఇష్టం వచ్చినట్లు నేను చేస్తాను. ఆయనంట తన కన్నులకు నచ్చినట్లు చేసినాడంట. అదే జీవితమే ఈ పీటర్ పాస్టర్ జీవితం. అదే జీవితమే ఈయనంటాడు, 70 ఏండ్ల వరకు లోకాన్ని అనుభవించాలంట. కన్యకగా పిలువబడినవాడు, షండుడిగా పిలువబడినవాడు 70 ఏండ్ల వరకు లోకాన్ని అనుభవించడానికి వచ్చినాడంట సేవలోకి. నాకు నిజం తెలిసిన తర్వాత నేను దండించినాను, హెచ్చరించినాను. సెంటర్ పాస్టర్లు హెచ్చరించినారు, గద్దించినారు. చీఫ్ పాస్టరు హెచ్చరించినారు, గద్దించినారు. ఒకసారి చీఫ్ పాస్టర్ అయితే అబ్రహాం మాథ్యూ గారు సేవల నుంచి వెళ్ళిపోమన్నాడు. అయితే కాళ్ళు పట్టుకొని, నేను ఈ వయసులో నేను బయటికి పోయి ఎలా బ్రతకాలయ్యా, ఏం పని చేసుకోవాలో బ్రతకాలయ్యా అని నిలబడినాడు. ఇచ్చిన అవకాశాన్ని ఏమన్నా వినియోగించుకున్నాడా? అది దుర్వినియోగపరిచాడు. ఇప్పటికీ అదే జీవితం. ఆయన పాత జీవితంలో మేరీ అని పచ్చబొట్టు పొడిపించుకున్నాడు, ఇక్కడను చేతికి. మేరీ అని పేరు ఉన్న ఏ ఆడ మనిషిని వదిలిపెట్టాడు. ఆ పేరును, ఆ పచ్చబొట్టును చూపిస్తూ ఏ ఆడ మనిషిని వదిలిపెట్టాడు. అతను తప్పు చేసేది ఎక్కడో తెలుసా? దేవాలయములోనే, బలిపీఠము దగ్గరనే, దేవాలయములోనే ఆయన పాపం చేసేది. బలిపీఠము మీదనే ఆయన పాపం చేసేది. ఎంత ఘోరం అంటే, దేవుడు ఎన్నిసార్లు కొట్టినాడో దేవుడు, రహస్యపుళ్లతో మొత్తినాడు దేవుడు ఎన్నోసార్లు, శత్రువులను లేపినాడు చంపటానికి దేవుడు ఎన్నోసార్లు. అయినా కూడా ఆయన జీవితం మార్చుకోలేదు. అతని యొక్క స్త్రీల సంఖ్య 4 జిల్లాలలో సేవ చేస్తే, ఈ 4 జిల్లాలలో కూడా ఒంగోలు, మదనపల్లి, తర్వాత కడప, తర్వాత చిత్తూరు, ఒంగోలు, కడప జిల్లా, మదనపల్లి జిల్లాలో సేవ చేసిన కాడల్లా 100 మంది అఫైర్స్ తక్కువ ఉండవు. 100 మందితో అఫైర్స్. నిద్ర లేస్తే ఆయన చుట్టూ 10 మంది ఆడోళ్ళు ఉండాలి. అంతటి చెడ్డ స్వభావం కలిగిన వాడు. ఈయన అంటాడు, ఏమంటాడంటే, యేసు ప్రభు వచ్చినది నాలాంటి వాళ్ళ కోసమే,
మమ్మల్ని క్షమిస్తాడు, రక్షిస్తాడు, సియోన్ ఇస్తాడట. ఈయనకు సియోన్ ఇస్తాడట. సియోన్ ఇక్కడ ఏముంది? పవిత్రమైన కన్యకలాగా నేను నిన్ను క్రీస్తుకు సమర్పిద్దామనుకుంటే నువ్వు సర్పపు బోధ విని, వాక్యం చెప్తోంది, నేనుగా చెప్తున్నది, వాక్యం చెప్తోంది. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, ఎంత నీచమైన బ్రతుకుని ఇష్టపడుతున్నారు. యేసు ప్రభు క్షమించే దేవుడే, ప్రేమించే దేవుడే. కానీ ఆ యేసు ప్రభువే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మరి తీర్పు గురించి చెప్తున్నాడే. నువ్వు నీ ద్వారా అద్భుతములు చేసుకొని ఉండొచ్చు, నీ ద్వారా మందిరాలు కట్టించుకొని ఉండొచ్చు, నీ ద్వారా ఎన్నో ప్రవచనాలు చెప్పి ఉండొచ్చు, నువ్వు ఎన్ని స్వస్థతలు చేసి ఉండొచ్చు. నువ్వు అయితే నీ పెద్దలైన సేవకులకు లోపడాల్సిన బాధ్యత నీకు లేదా? నీలాంటి వారి వల్ల నీలాంటి వాళ్ళు ఒక 10 మంది ఉంటే 53 దేశాల సేవకు చెడ్డ పేరు. 53 దేశాలలో వేల మంది సేవకులకు చెడ్డ పేరు. శరీరాన్ని చంపుకొని, ఆశలను చంపుకొని, శరీరాన్ని చంపుకొని, తమ జీవితాలను త్యాగం చేసి, తమకున్న వాటి నుండి వదిలిపెట్టేసి వచ్చి రక్త మాంసాలను దేవుడి కోసం అర్పించి సేవ చేసే వాళ్ళకి ఎంత సిగ్గుచేటు, ఎంత అవమానము నువ్వు జీవించే జీవితం వల్ల. వీళ్ళు ఏంటంటే సొంత బోధలు. నీలో నిజంగా క్రీస్తు బీజం నాటి ఉంటే, నీలో నిజంగా దేవుడి యొక్క బీజం నాటి ఉంటే నువ్వు ఎట్లా తప్పు చేస్తావు, ఎట్లా వ్యభిచారం చేస్తావు, ఎట్లా మోసం చేస్తావు? ఈయన తెలుసా, వ్యభిచార స్త్రీలకు పోషించే ఆస్తి ఏందో తెలుసా? దేవుడి సొమ్ము. ఆ సంఘంలో కానుకలు మహా సమృద్ధిగా వస్తాయిలేండి. ఆ వచ్చిన కానుకలంతా లక్షలు పోసి ఈ వేశ్యలకు స్థలాలు కొనడము, ఇల్లు కట్టించడము, బ్యాంకు బ్యాలెన్సులు ఇప్పించడము, వెండి ఇవ్వడము, బంగారు ఇవ్వడము, తనకు నచ్చిన వాళ్ళకి. ఎవరెవరిని ఎట్లెట్లా లొంగ తీసుకోవాలో కుయుక్తితో భలే లొంగ తీసుకుంటాడు. అతని మాటలతో భలే ఆకర్షిస్తాడు. ఎటువంటి వాడైనా సరే పడిపోవాల్సిందే. ఇంకొక విషయం ఏంటంటే, ఇతడు పడగొట్టిన స్త్రీలు ఎవరంటే జయ జీవితం కలిగిన వారు. అందరూ కూడా మంచి విశ్వాస జీవితం, ప్రార్థనా జీవితం, విశ్వాస జీవితం, మంచి జీవితం చేసేవాళ్ళు పడిపోయినారు. ఇప్పుడు వాళ్ళు తిరిగి లేయలేని స్థితిలో ఉన్నారు. తిరిగి వారి జీవితం రక్షణలోకి నడిపించుకోలేని స్థితిలో ఉన్నావు. నువ్వు సేవకు వచ్చినది నశించిపోతున్న వారిని రక్షించటానిక, రక్షింపబడిన వారిని నాశనంలోకి నడపటానిక. ఈ క్రియలు ఇతడు నాకు 10 సంవత్సరాలుగా తెలుసు. ఇతడి యొక్క క్రియల ద్వారా సంఘములో జరుగుతున్నది ఏంటంటే వ్యభిచారం. వ్యభిచారము ద్వారా ఆత్మలు రక్షింపబడతాయా, నశింపబడతాయా? దొంగతనాలు, దోచుకోవటం ద్వారా ఆత్మలు రక్షింపబడతాయా, నశించబడతాయా? ఒక తండ్రి అయిన వాడు దేవుడికి నమ్మకంగా జీవించినప్పుడు తన పిల్లలు కూడా అదే విధంగా జీవిస్తారు. నడిపించు నాయకుడు న్యాయంగా ఉన్నప్పుడు, క్రమంగా ఉన్నప్పుడు ఆ సంఘం కూడా క్రమ పద్ధతిలో ఉంటుంది. నీవేమో లోకంలో జీవిస్తూ సంఘాన్ని ఆత్మీయతలో నడిపించాలంటే ఎట్లా నడిపించగలవు? ఏ విధంగా ఉంటుందంటే గుడ్డివాడికి దారి చూపించినట్లుగా ఉంటుంది. ఇతని వేశ్యల సంఖ్య సొలొమోను సంఖ్యకు దగ్గరికి చేరింది. ఇప్పుడు దేవుడు ఇతనితో చెప్తున్న మాట, ఇదిగో నేను ఫినెహేసును పంపుతున్నాను, ఫినెహేసు నిన్ను చంపుతాడు. ఆ వాక్యం నాకు దేవుడు బయలుపరిచినప్పుడు నా గుండెలు జల్లుమన్నాయి. అతడికి మాత్రం గుండె చెదరలేదు. సంఖ్యాకాండం 25వ అధ్యాయం చదివితే ఒక యాజకుడితో దేవుడు మాట్లాడుతున్న మాట, జిమ్రీ, కొజ్జి అనబడిన వాళ్ళు ఇజ్రాయేలీల ప్రజలు. ఇక్కడ ఏం జరిగిందంటే, సంఘ నాయకులు అబద్ధ బోధల చేత ప్రజలను చెడగొట్టేశారంట. వాళ్ళు ఇక్కడ చెప్పబడిన 1వ రాజులు 11లో చెప్పబడిన ఇట్లాంటి చెడ్డ గుంపు వారి నుంచి తీసుకొని వచ్చి స్త్రీలతోన విచ్చలవిడి వ్యభిచారం చేశారట. అప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే, మోషే నువ్వు పోయి పెద్దలందరినీ, ఇజ్రాయేలీల పెద్దలందరినీ తీసుకొని వచ్చి సూర్యుని ఎదుట తీసి ఉరితి, తప్పు చేసిన ప్రజలను కాదు, వారికి తప్పుడు మార్గంలో నడిపించిన నాయకులను ఉరి తీయమన్నాడు. అక్కడ ఆ సంఘటన అక్కడ జరుగుతూ ఉంది. అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, మోషే చెప్తున్నాడు, మోషే వాళ్ళందరినీ తీసుకొచ్చి ఉరి తీయడానికి చేస్తున్నాడు. ఇది ఇలా జరుగుతుండగానే ఇంకొక వ్యక్తులు వచ్చి, కొజ్జి, జిమ్రీ అనబడిన వ్యక్తులు వచ్చేసేసి వ్యభిచారం చేయటానికి పూనుకున్నారు.
అది చూసిన ఫినెహేసు అనబడిన అహరోను మనవడు ఫినెహేసు అనబడిన యాజకుడు బల్లెము తీసుకొని ఇద్దరిని పొడి చేసినాడు. అప్పుడు అక్కడ పాపమునకు ప్రాయశ్చిత్తము జరిగింది అని చెప్తున్నాడు. పాపమునకు ప్రాయశ్చిత్తము జరిగింది. అది అక్కడ యెహోవా మాట్లాడుతున్న మాట అంటే, నేను ఓర్వలేని దానిని అతడు ఓర్వలేదు కనుక అతడికి అతడి సంతానానికి నేను నిబంధన చేస్తున్నాను. ఇద్దరు మనుషులను హత్య చేస్తే దేవుడు దిగి వచ్చి అతన్ని మెచ్చుకొని ఆశీర్వాదం ఇవ్వటము ఆశ్చర్యకరమైన విషయం. ఇప్పుడు కూడా సంఘాలలో ఆ విధంగా ఉన్నాయి. ఒకవేళ మీ సంఘాలలో ఇట్లాంటి వాళ్ళు ఉన్నట్లయితే తరిమి కొట్టండి. వీళ్ళ వల్ల మీ సంస్థకు చెడ్డ పేరు, వీళ్ళ వల్ల మీ సంఘాలకు చెడ్డ పేరు, వీళ్ళ వల్ల క్రైస్తవ జీవితానికి చెడ్డ పేరు, క్రైస్తవులకే చెడ్డ పేరు, సేవకులకే చెడ్డ పేరు. ఇట్లాంటి వాళ్ళు ఉండటంతో వీళ్ళని తరిమి కొట్టే విషయంలో మీరు ఆలోచించొద్దు. ఎందుకంటే ఇక్కడ ఫినెహేసు చేసినది న్యాయమని ఎంచుతున్నాడు, అక్కడ బాప్తిసం ఇచ్చి యోహాను చేసినది న్యాయమని ఎంచుతున్నాడు దేవుడు. యేసు ప్రభు ప్రకటించినది ఇది న్యాయము. వీళ్ళు గొర్రె బొచ్చు తగిలించుకున్న తోడేళ్ళు, సంఘాలను పాడు చేయటకు వచ్చిన వాళ్ళు, క్రైస్తత్వాన్ని పాడు చేయటకు వచ్చిన వాళ్ళు, క్రైస్తత్వాన్ని నాశనం చేయడానికి వచ్చిన వాళ్ళు, క్రీస్తు యొక్క అభిషేకంలో నాశనం చేయటకు వచ్చిన వాళ్ళు. మీకు ఇంకొక మాట చూపించి నేను ముగించబోతున్నాను నా ప్రియ సహోదరి సహోదరులారా. ఇంకొక మాట మీకు చూపిస్తుంటున్నాను. నేను నెక్స్ట్ చూపిస్తాను. అక్కడ ఉంది ఏంటంటే, దేవుడి ఆత్మ కాకుండా వేరే ఆత్మ క్రియ చేస్తుందంట ప్రజలలో. దేవుడి ఆత్మ కాకుండా వేరే ఆత్మక్రియ చేస్తుంది. ఆ ఆత్మక్రియ చేయటం ద్వారానే వీళ్ళు ఇలా తయారవుతున్నారు. అది అపవాది ఆత్మ, భ్రమపరచబడే ఆత్మ, ఉద్రేకపరచబడే ఆత్మ. ఈ పీటర్ అనబడిన వ్యక్తి జీవితంలో ఏం జరిగిందంటే, హెడ్ క్వార్టర్స్లో వాళ్ళు క్లియర్ చేసేశారు. శరీరాన్ని నువ్వు 55 ఏళ్ళ వయసు వచ్చినా నువ్వు శరీరాన్ని జయించలేకపోతున్నావు అంటే కారణం ఉద్రేకపరిచే ఆత్మ నిన్ను పీడిస్తుంది అని చెప్పారు. అయినా వినిపించుకోలేదు. తరువాత ప్రసంగాలలో ఇవన్నిట్లోనూ తప్పుడు బోధలు చేస్తున్నావు అనేసి అంటే అది అసత్య బోధ అని క్లారిటీ చేశారు. అయినా మారలేదు. ఎంత చెప్పినను వినని వాడికి అకస్మాత్తుగా మరణం వస్తుంది. ఇప్పటికైనా దేవుడు అతడి జీవితాన్ని మార్చుకొని రక్షింపబడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ జీవం నమ్మకం కలిగిన మా యేసు ప్రభుని బంగారు పాదములకు స్తోత్రములయ్యా. ఆశ్చర్య కార్యములు చేయి దేవుడవని నీకు పేరు, ఆలోచనకర్తవని నీకు పేరు నా ప్రభువా. అవును ప్రభువా, మా పెద్దలు హెచ్చరించినను, మా ప్రవక్తలు నాయన గద్దించినను మేము వినకుండా మా పాత జీవితాలను కొనసాగిస్తూ సంఘమునకు కీడు చేస్తూ సంఘమును పాడు చేస్తున్నటువంటి అబద్ధ క్రైస్తవులు, అబద్ధ బోధకులు నా ప్రభువా, వారి జీవితంలో సరిచేసుకొని అయ్యా నీ తీర్పును నాయన గుర్తు చేసుకొని భయము తల్లి దేవుని భయము కలిగి జీవించడానికి సహాయము చేయండి నా ప్రభువా. ఇంకను నాయన అనేక విషయాలు తెలియపరచవలసి ఉన్నాయి. ఇంకను నా ప్రభువా వచ్చే ప్రోగ్రాంలో మేము తెలియపరచడానికి సహాయం చేయమని ఈ కొద్ది వాక్యమును ప్రజల హృదయములలో భద్రపరిచి వారిలో మార్పు తెచ్చి దేవుని భయము కలిగించి వారి జీవితంలో మార్చుకొని దేవుడి వైపు తిరుగునట్లును నా ప్రభువా రక్షణను తిరిగి సంపాదించుకున్నట్లు సహాయము చేయమని, ఆత్మకార్యము చేయమని మా ప్రభువుని మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్.